యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు దేవుడు తన ప్రజలతో ఉంటాడు. ఇది ఆయన యొక్క వాగ్దానం. ఇమ్మానుయేలుగా మనతో ఉంటాడు. ఒకవేళ రాజుగారి యొక్క హృదయము గాలికి అటు ఇటు కొట్టుకున్నటువంటి అడవి చెట్లలాగా కొట్టుకోవచ్చు, మన హృదయాలు కొట్టుకోవచ్చు, కానీ ఇమ్మానుయేలు సూచన దానికి విరుగుడుగా ఇవ్వబడుతున్నది. ప్రతి భయానికి దేవుడు మనకు తోడు. సో అంటే దేవుని యొక్క ఆ ప్రజెన్స్ని, ఆయన సన్నిధిని మనం ప్రతిరోజు అభ్యసించాలి. అభ్యసించడం మాత్రమే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రాముఖ్యంగా ఆయన యొక్క ప్రజెన్స్ మనతో ఎప్పుడు ఉంటుందంటే, యేసుక్రీస్తు వారి యొక్క ప్రజెన్స్, ఇమ్మానుయేలు యొక్క ఆ తోడు ఎప్పుడు ఉంటుందంటే మనము ఆరాధించడానికి కూడుకొని ఉన్నప్పుడు. ఆయన నీకు తోడు అని చెప్పలేదు ఇక్కడ, నేను వారి మధ్యను ఉందును. సో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు, దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు. కానీ ఈ స్పెషల్ ప్రజెన్స్ అనేది, ఇమ్మానుయేలు తోడు అనేది ఇండివిజువల్గా ఉన్నవాడి కొరకు ఇచ్చింది కాదు, అది ఒక కమ్యూనిటీకి ఇచ్చింది, ఒక సమాజానికి ఇచ్చింది. వాళ్ళ హృదయాలు, కమ్యూనిటీ యొక్క హృదయాలు స్ట్రగుల్ అవుతూ ఉన్నప్పుడు నేను మీతో ఉన్నాను, నేను మీతో ఉన్నాను. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో, నీతో కాదు మీతో, దేవుని ప్రజలతో ఆయన ఉంటాడు. కాబట్టి ఆరాధనలు అనేవి మనం చూసినంత సులువు కాదు. ఈ మన భయాలకు ఆన్సర్ మనం ఇంట్లో బజ్జుంటే తలదింట్లో అలా ఏడుతో కూర్చుంటే ముఖం పెట్టుకుని ముసుగు కప్పుకుని భయమే పోదు. ఇమ్మానుయేలు నీకు ఎక్కడ ఆన్సర్ దొరుకుతుంది? ఇమ్మానుయేలుగా ఆయన ప్రజెన్స్ని ఎక్కడ అనుభవిస్తావు? ఆరాధనలో అనుభవిస్తావు. ఆరాధన ఎగ్గొట్టి ఏడుస్తూ ఉంటే ఏ ఆదరణ వస్తుంది మనకి? ఏ ఆదరణ రాదు, ఏ సొల్యూషను రాదు. ఆ ఏడ్చిదేదో ఇక్కడికి వచ్చి ఆడాలి దేవుని సన్నిధిలో. ప్రభు ఏంటి, ప్రభు కనికిరాన్ని చూపిస్తాడు, ఆయన ప్రజెన్స్ని మనం అనుభవిస్తాం. సో దేవుని ప్రజలుగా భయంతో నిండినటువంటి ప్రపంచానికి, భయంతో నిండిన మన ప్రజలకు ఆయన సన్నిధిని మనం అనుగ్రహించగలగాలి.